నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు, మార్చి నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎక్సలెంట్గా ఉంది ఈ తులారాశి వారికి. ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో సప్తమ గురుడు దీనికి కారణం. అంటే ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ సప్తమ గురుడు కాపాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఒకే విషయంలో మాత్రము ఇక్కడ భార్యాభర్తలు ఒకే ఊర్లో ఉన్నా సరే వాళ్ళు వేరుగా ఉంటారు. సప్తమ గురుడు యొక్క దోషం ఇది. అలాగే ఒకవేళ ఉద్యోగరీత్యా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉన్నా అలా వాళ్ళు కొంతకాలం సెపరేటెడ్గా కొంచెం స్పాన్ ఆఫ్ టైంలో ఉండడం జరుగుతుంది. అయితే షష్టమ స్థితిగతుడైనటువంటి రాహు వల్ల వీళ్ళు శత్రువుల్ని జయిస్తారు, శత్రు పీడ పోతుంది. ఆ తర్వాత పంచమ శని ప్రభావం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో అందరూ కూడా సహకరించరు. పిల్లలు మెయిన్గా వీళ్ళని విసిగి ఏడిపిస్తూ ఉంటారు. సో ఈ పిల్లల వల్ల అనవసరమైనటువంటి చిన్నపిల్లల వల్ల వచ్చినటువంటి గొడవలు పెద్దగా అయ్యి ఇలాంటి మనస్తాపాలకి వేట్లకి రావడం తప్ప మిగతా అన్ని ఫ్యాక్టర్స్లో కూడా తులారాశి అద్భుతంగా ఉందన్నమాట. అలాగే తులారాశి ఆడవారికి ఏ విధంగా ఉంటుంది? తులారాశి ఆడవాళ్ళకి కేతువు వ్యయ స్థితిగతిలో ఉన్నాడు, గురుడు సప్తమ స్థితిలో ఉన్నాడు, శుక్రుడు చక్కగా పంచమ స్థితిలో ఉన్నాడు. ఈ గ్రహాల రీత్యా వీళ్ళు చక్కగా పూజలు పునస్కారాలు విజృంభిస్తారు. దైవభక్తి పెరుగుతుంది, దైవ క్షేత్రాలు తిరుగుతారు, దైవక్షేత్ర సందర్శనం, నదీ స్నానాలు, ఈ విధంగా చక్కగా ఆధ్యాత్మికంగా ఈ డిప్రెషన్స్ నుంచి బయటపడి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదుగుతారు. మతం ఇస్ డిఫరెంట్, స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్. వీళ్ళు మతపరంగా ఎదగరు, స్పిరిచువల్గా వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని ఈ గురుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఉన్నటువంటి ఈ తులారాశి వారికి ఎదుగుదల కనబడుతుంది. ఆ చేంజెస్ అనేటటువంటివి మంచి పరిణామాలు కనబడతాయి, నాట్ డ్రాస్టిక్ చేంజెస్, ఎక్స్ట్రాడినరీగా మంచి చేంజెస్ కనబడతాయి. కాబట్టి ఈ ధన సంపాదన దగ్గరికి వచ్చేసరికి ధనం కూడా పెరుగుతుంది. టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి, ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. అండ్ చేస్తున్నటువంటి వృత్తిలో ఎదుగుదల ఉన్నప్పుడు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది అనేటటువంటి సంతృప్తితో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ వృత్తిలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంది. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ బుధుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. ఈయన మళ్ళీ మనకి మార్చి 26 తర్వాత సప్తమ స్థితిగతుడై ఉంటాడు. కాబట్టి కిరాణా షాపుల వ్యాపారాలు ఇవి కొంచెం డల్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, తర్వాత బిల్డర్సు, బట్టల షాపులు, ఈ హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్, ఇటువంటి బిజినెస్లన్నీ కూడా మంచిగా పుంజుకుంటాయి. స్టూడియోలు, మీడియా, తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులు వీళ్ళందరూ కూడా గౌరవింపబడతారు. అత్యధికంగా పారితోషికాలు అవన్నీ కూడా అందుకుంటారు. ఎదుగుదల అనేటటువంటిది చక్కగా మంచిగా కనబడుతుంది. ఇక రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకు వచ్చేసరికి అద్భుతమైనటువంటి సమయం అన్నమాట. నామినేటెడ్ పోస్టులు వీళ్ళని మరించడానికి అవకాశాలు ఉంటే దానికోసమే వీళ్ళు కష్టపడ్డారు. అండ్ రానున్నటువంటి ఎలక్షన్స్లో కూడా ఎంపీ ఎలక్షన్స్ ఏప్రిల్ 16, 17 అని చెప్తున్నారు 2024లో. సో అక్కడ కూడా అత్యధికంగా సెలెక్ట్ అయ్యే కాబడేటటువంటి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళే ఉంటారు. ఓకే, చాలామంది అలాగే గురుగారు అంటే కోర్టు కేసులతో బాధపడుతూ ఉంటారు, అనుకున్న పనులు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ కోర్టు కేసులు వీటికి కూడా మనము రాహువు షష్ఠ స్థితిలో ఉన్నాడు, మంచి ఫేవరబుల్ కండిషన్లోకి వచ్చాడు. కాబట్టి క్రమేపీ మనకి కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టుల్లో కేసులో హాస్టైల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ కోర్టు సమస్యల్లో ఈ కుజుడు కూడా మనకి చక్కటి స్థితిలో ఉన్నాడు. మనకి మార్చి 15 తర్వాత ఇది 5వ ఇంట్లోకి వస్తున్నాడు. కాబట్టి శత్రుక్షేత్రగతుడై ఉన్నాడు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి అనుకూలంగా కోర్టు తీర్పులు రావడం జరుగుతుంది. కాకపోతే ఆనరబుల్ జడ్జెస్ లీవ్ పెట్టడం, లేకపోతే ఈ అడ్జర్న్మెంట్ డేట్స్ పొడిగించడము, వాయిదాలు, ఇవన్నీ ఈ విధంగా కొంచెం జాప్యం అవుతుందే తప్ప ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా
ఈ నెలలో జడ్జిమెంట్స్ వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి తీర్పులు రావడం జరుగుతుంది, గెలుస్తారు కూడా. ఓకే. అదేవిధంగా ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి అష్టమంలో మనకి రాబోయే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎవరితో కలిశాడు? మనకి శని కుజుడితో కలిశాడు. కాబట్టి కుజుడు బాగుండలేదు. కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలోం పావు కందుల్ని, తర్వాత ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్న తర్వాత పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. కంది పొడి చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఇవ్వచ్చు. సో ఉడకబెట్టినటువంటి కందులను కూడా వాళ్ళు దానం చేయొచ్చు, ఆవులకి ఎద్దులకి వీళ్ళు పెట్టచ్చు. ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అభిషేకాలు చేసుకోవచ్చు. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెలలో.